ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి ధనలక్ష్మి గురించి చాలామందికి డబ్బు గురించి ప్రతి ఒక్క మానవుడికి కావాల్సింది డబ్బు. డబ్బు లేని వాడికి డుబ్బుకైనా పనిచేయడు. మరి డబ్బు కావాలి, మనకి ఆ లక్ష్మీ దేవత మనకి కరుణించాలి, ఆ లక్ష్మీదేవత మనకు అనుగ్రహంగా ఉండాలి అంటే ఏమి చేయాలి గురువుగారు అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఆ లక్ష్మీదేవత మనకి కనుకరించాలన్నా, ఆ అమ్మవారు మనకి అనుగ్రహంగా ఉండాలన్నా ముఖ్యంగా మనకి ఉండాల్సిన అదృష్ట యోగం అనేది ఒకటి ఉండాలి. అదృష్ట పుత్రుడు. ఆ అదృష్ట పుత్రుడు అంటే ఆ అదృష్ట యోగం అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. మరి ఆ కరెక్ట్గా ఉండాలంటే మనం ఏమి చేయాలి, మన కార్యక్రమం ఏమిటి, మన ఆలోచన ఏమిటి, ఏ పని చేస్తే మనకు ఆ లక్ష్మీదేవత మనకు కరుణిస్తుంది. మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఆ లక్ష్మీదేవత అనేది ఆమె అనుకోకుండా మన స్థానంలో కాలు పెట్టేస్తుంది. అది ఏం చేస్తే మనకి బాగుంటుంది, అమ్మవారు మన దగ్గరికి వస్తుంది. ఏ పూజా కార్యక్రమం చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ పూజ చేయాలి, ఏ కొబ్బరికాయ కొట్టాలి, ఏ విధంగా చేయాలి అని చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. మరి ఆ అమ్మవారు పూజా బలం మనం చేయాలంటే మనిషికి ఫస్ట్ ఒక టైం ఇస్తాడు. ఆ టైంలోనే మనం మేల్కోవాలి. మనం పొద్దున లేచిన తర్వాత పొద్దున కొన్ని దశలు ఉంటాయి, ఆ దశల్లో మనం లేవాలి. పొద్దున 4:30 నుంచి 5:30 లోపులో ఆ టైంలో లేచి మనం స్నానం చేసి మనం ఏ పనైనా కానీ వెళ్ళాలనుకున్నప్పుడు పొద్దున్న లేచిన తర్వాత ఆ టైంలో సూర్యుడు మన మీద పడకముందే మనం లేచి స్నానం చేసి పూజా బలం చేసి ఒక దీపారాజన వెలిగించి ఆ అమ్మవారికి, ఆ లక్ష్మీదేవతకి దీపారాజన చేయాలి. 6 దాటిన తర్వాత 7 నుంచి రాక్షస టైం. మరి ఆ రాక్షస టైంలో అనేది చేయకూడదు. మీరు ఆ టైంలో మీరు చేసినట్టుగైతే మరి ఎప్పుడు చేయాలి స్వామి, నిత్య చేయాలా, లేకపోతే ఆ అమావాస్యకి ఒకసారి చేయాలా, పౌర్ణానికి ఒకసారి చేయాలా, ఏ రోజు చేస్తే మాకు కలిసి వస్తుందా అనేది ఆలోచన చాలామందికి ఉంది. కాబట్టి అమ్మవారిని ఈ రోజు ఆ రోజు అనేది ఉండదు. మీరు పొద్దున్న లేచిన తర్వాత ఆ ముహూర్తంలోనే మీరు లేచి ఆ దేవుడికి అమ్మవారు పూజా బలం మీరు చేసినట్టుకైతే మీకు మంచిగా ఆ లక్ష్మీదేవి మీకు కనుకరిస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, లక్ష్మిని మీకు కూడుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కున ఉండకూడదు. ఏ పనైనా కానీ, ఏ ఆలోచన అయినా కానీ మనం చెయ్యాలి అన్న ఒక పట్టుదల అనేది మనలో ఉండాలి. భగవంతుడు మనకి ఇచ్చాడు, మన భగవంతుడు మనకు తెలివితేటలు, ఆలోచనలు ఇచ్చాడు. కాబట్టి ఆ తెలివితేటల్ని మనం ఉపయోగించుకొని, మరి ఎన్ని జీవరాశులు ఉన్నాయి, అన్ని జీవరాశుల కల్లా మన మానవుడికే ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి. మరి ఆ తెలివితేటల్ని మనకు ఉన్నప్పుడు మన జాగ్రత్త అనేది కొన్ని పడాలి. కొన్ని పూజా విధానాలు ఆ విధంగా చేసుకొని, కాబట్టి ఇంట్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. పొద్దున్న లేచిన తర్వాత కొన్ని 9 నవగ్రహాలు అంటారు. ఆ 9 నవగ్రహాలు అంటే 9 మిరియాలు, 9 బియ్యం గింజలు, 9 తమలపాకులు, పసుపు కుంకుమ తీసుకొని మీ ఇంట్లో ఈశాన్యంలో పెట్టాలి, అగ్నిలో పెట్టాలి, వాయువులో పెట్టాలి, నైరుతిలో పెట్టాలి. ఈ 4 మూలల్లో మేము చెప్పిన ప్రకారంగా పెట్టి ఈ 4 దగ్గర జ్యోతి వెలిగించాలి. ఈ 4 దగ్గర జ్యోతి వెలిగించినట్టుగా అయితే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దేవత అనేది బయటికి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవత అనేది మీకు కరుణిస్తుంది. అలాగా మీరు కరెక్ట్గా 21 శుక్రవారం రోజు చేయండి. చేస్తే లేదా 21 మంగళవారం రోజు చేయండి. లేదు మనకు ఆ రోజు మనకు టైం కలవట్లేదంటే
మనకి ఈ రోజు ఆ రోజు అనేది ఏ రోజైనా పట్టొచ్చు. కాబట్టి మనం కొంచెం ఇంట్లో శుద్ధంగా ఉండాలి, ఇంట్లో బాగుండాలి మనుషులు. ఇంట్లో కొంచెం ఆడవాళ్ళు కొంచెం బహిష్టు కాకోకుండా వాళ్ళు మంచిగా ఉండేట్టుగా చూసుకొని, పిల్లలు బహిష్టు కాకోకుండా వాళ్ళు కూడా ఇబ్బంది కాని టయాలలో టైం చూసుకొని మీరు ఈ విధంగా చేయాలి. ఆ విధంగా చేసినట్టుగైతే ఆ లక్ష్మీ దేవత అనేది మీకు అనుగ్రహం ఇస్తుంది. ఆ లక్ష్మీ దేవత మీ స్థానానికి వస్తుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ మీ చేతుకుంట డబ్బులు కానీ పసుపు కుంకుమ కానీ మీ చేతుకుంట ఇవ్వకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వాలన్నా మనం తెచ్చుకోవాలనుకున్నా కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ 2 రోజులు అనేది మీరు ఇవ్వకూడదు. అది జాగ్రత్త పడాలి, కండిషన్ ఉంటుంది దాంట్లో. మరి దాని తర్వాత మరి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటు పోదామన్నా కూడా ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేసే పూజ కార్యక్రమాలలో ముందే ఎవరికి చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటు పోవాలన్నా కూడా ముఖ్యంగా దైవ అనుగ్రహం అనేది మనకు ముఖ్యము. దైవ అనుగ్రహం లేనిది ఏ పని మనం చేయలేము. ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే మనం ఇంట్లో శైలాంచు కూర్చున్నా కూడా ఆ భగవంతుడి రూపంలోంచి మనకు ఫోన్ రూపంలో వచ్చేసి మనకే ఆ ఉద్యోగ రూపం అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా మరి భగవంతుడు మనకి ఇస్తాడని మనం శైలాంచు కూర్చుంటే కాదు, ఈ 4 గోడల మధ్యలో కూర్చోవటం కాదు. మనం చేయాల్సిన ప్రయత్నం యత్నం పవిత్రమురా అన్నాడు. ఆ ప్రయత్నం అనేది మనం చేసి ఆ విధానం ప్రకారంగా 21 రోజు మీరు ఆ విధంగా మీరు పూజాబలం చేసినట్టుగైతే ఆ లక్ష్మీదేవత మీకు ఇంట్లో కనుగొనిస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, లక్ష్మి నిలబడుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు చేసే ప్రయత్నాలు ఆ ప్లానింగ్ మీరు ఎన్నో రోజుల నుంచి చేస్తాం అనుకుంటారు కానీ చేయలేకపోతుంటారు. ఆ గుడికి వెళ్దాం అనుకుంటారు, ఆ గుడికి పోలేకపోతుంటారు. ఈ పూజ చేయాలనుకుంటారు, ఆ పూజ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఆ మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. డబ్బు సమస్య, మానసికమైన సమస్య, భార్యాభర్తల సమస్య, అన్నదమ్ముల సమస్య, కుటుంబ సమస్య, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అయిపోతుంటారు. అలాంటి సమస్య అయినప్పుడు ఇవాళ కాదులే తర్వాత చూస్తామని అనిపిస్తుంటుంది. అలాగే దాని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఏదైనా ఇంట్రెస్ట్తోని చేయాలి, కృషితో చేయాలి. కృషి ఉంటేనే మనకి ఏదైనా జయప్రదం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు చేసినట్టుగైతే మీకు 100% మీకు ఆ లక్ష్మీదేవత మీకు కరుణిస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, లక్ష్మిని ఇస్తుంది. చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.